అరుదైన ఖనిజ సంపద అన్వేషణపై ముగిసిన జాతీయ సమావేశం. పాల్గొన్న ఇంజనీరింగ్ ప్రముఖులు, ఇంజనీరింగ్ స్టాఫ్, కాలేజ్ ఆఫ్ ఇండియా. రెండవ రోజు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బాలకోటిరెడ్డి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఇంజనీర్లు అప్డేషన్ కావాలన్నారు. రోజు రోజుకు వస్తున్నటువంటి సాంకేతికత అందిపుచ్చుకోవాలన్నారు. ఇందుకోసం నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు హాజరైనప్పుడే దేశానికి, ప్రపంచానికి మరిన్ని సేవలు అందించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చైర్పర్సన్ బాలకృష్ణ లాయర్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విషయం తమ రాష్ట్రంలో ప్రతి నెల 2 లేదా 3 జాతీయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎస్కి డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు అనువుగా ఉండేలాగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో సెంటినరీ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించామన్నారు. ఈ భవనంలో సెమినార్ హాల్స్, టెక్నో హబ్, ఎగ్జిబిషన్ హాల్స్, ఆడిటోరియం తదితర ఆధునిక వసతులు కల్పించామన్నారు. మైనింగ్ విభాగం హెడ్ కేజే అమర్నాథ్ మాట్లాడుతూ, 2 రోజుల పాటు జరిగిన ఖనిజ సంపద అన్వేషణలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు ఎన్నెన్నో ప్రతిపాదనలతో డాక్యుమెంట్ సమర్పించారన్నారు. ఎన్నికైన 12 పేపర్లతో ప్రచురించిన సావనీర్ ప్రతిని అధికారులకు, ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. 2 రోజుల జాతీయ సమావేశంలో పలు యూనివర్సిటీల విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.